వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. చిరంజీవి సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ మూవీ ఖైదీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించిన హీరోయిన్ మాధవిని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. చిరంజీవితో సమానంగా తన డాన్స్ పర్ఫార్మెన్స్తో మెస్పరైజ్ చేసిన హీరోయిన్ మాధవి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా సౌత్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కమల్ హాసన్, రజనీకాంత్లతో కూడా హీరోయిన్గా జతకట్టింది. అప్పట్లో కమర్షియల్ హీరోయిన్గా మాధవికి ఒక రేంజ్లో ఇమేజ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది. అయితే మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. అయితే అప్పటికి మాధవి అంటే అందరికీ ఆమె అందం, ఖైదీలో చేసిన ఆమె డాన్స్ పర్ఫార్మెన్సే గుర్తొస్తాయి. 80వ దశకంలో సౌత్ ఇండియాలోనే బికినీ వేసి గ్లామర్ క్వీన్ అనే గుర్తింపుని మాధవి సొంతం చేసుకుంది. అయితే ఆమె మంచి సక్సెస్లో ఉండగానే అర్ధాంతరంగా సినిమాలు వదిలేయడానికి వేరే కారణం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అప్పట్లో సౌత్లో ఓ యంగ్ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపించిందని, ఇక అతని ప్రేమలో మునిగి చెప్పినట్లు చేసేదని టాక్. ఈ కారణంగా ఆ హీరోతో ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేయించాడని, తన సినిమా కోసం ఆమె కెరీర్ని నాశనం చేసే ప్రయత్నం చేశాడనే మాట కూడా వినిపిస్తోంది. ఇక మలయాళంలో ఒక బి గ్రేడ్ సినిమా కూడా చేయడానికి మాధవి చేసిందని, దీంతో ఆమెపై నెగిటివ్ టాక్ ఇండస్ట్రీలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక ఆ విషయాన్ని గ్రహించిన మాధవి తల్లిదండ్రులు వెంటనే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి వ్యాపారవేత్తగా స్థిరపడుతున్న శర్మతో పెళ్లి చేసినట్లుగా సమాచారం. ఇక తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం తర్వాత కూడా ఆమె సినిమాల జోలికి వెళ్ళలేదు. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కనిపించినా మళ్ళీ వెండితెర మీద కనిపించాలనే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మాధవి ఎన్ఆర్ఐగా అమెరికాలో సెటిల్ అయి బిజినెస్ ఉమెన్గా భర్త వ్యాపారాల్లో భాగస్వామిగా కొనసాగుతోంది.